నిన్నటి రోజున సాధారణంగా యూజేసీ మీటింగ్ మేము ప్రతి నెల ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్నటి రోజున మెహతాజ్ అని చెప్పేసి డిసిఎంఎస్ స్థలానికి సంబంధించి సూసైడ్ చేసుకోండి అని చెప్పేసి అక్కడ ప్రస్తావన రావడంతో యూజేసీ నాయకులందరూ కూడా కలిసి ఆమెకు మేమందరూ కూడా అండగా ఉండాలా, న్యాయపరంగా పోరాటం చేసి ఆమెకు న్యాయంగా నిలబడాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ జీజీహెచ్కి కూడా రావడం జరిగింది. అసలు అనంతపురం నగరంలో ఏం జరుగుతుంది, 18 నెలల కాలం నుంచి ఏం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించాలి. ఒకసారి 18 నెలల కాలం నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అంశాల మీద ఈరోజు దాడులు కావచ్చు, ఏ విధంగా జరుగుతుందో ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా మీ అందరూ తెలుస్తున్నాం. ఒక ముస్లిం మహిళ, ముస్లిం మైనార్టీకి సంబంధించిన మెహతాజ్ అనే ఆమె ఏదో డిసిఎంఎస్ దగ్గర దాదాపుగా 12 సంవత్సరాలుగా ఆమె అక్కడ చిన్న బంక్లో టిఫిన్ ఏర్పాటు చేసుకుని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఆమె జీవన ఉపాధి కొనసాగిస్తుంటే ఈరోజు వీరిలో ఆమెకు ఆ బంక్ తీసేస్తారని చెప్పి ఆమె తెలియడంతో కొన్ని రోజుల నుంచి కూడా ఆమె అనేక మంది ప్రజాప్రతినిధులు కావచ్చు, డిసిఎంఎస్ చైర్మన్ గారి దగ్గర కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మేనేజర్ గారి దగ్గర కావచ్చు, ఆఖరికి లోకేష్ గారి దగ్గర కూడా కళ్యాణదుర్గంకి వెళ్ళి నాకు న్యాయం చేయాలని చెప్పి వెళ్ళి చెప్పడంతో లోకేష్ గారు కూడా నేను ఖచ్చితంగా మీకు న్యాయం అయితే చూస్తానికి కూడా చెప్పడం జరిగింది. ఆయన ఏం చెప్తారు, డిసిఎంఎస్ చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు చెప్పిన క్యాండిడేట్కి మీకు ఆ స్థలం కేటాయిస్తామంటారు. ఎమ్మెల్యే గారి దగ్గర మళ్ళీ వెళ్తే ఎమ్మెల్యే గారు ఏమంటారు, నాకు సంబంధం లేదంటారంట. వీళ్ళు కళ్యాణదుర్గంపై లోకేష్ గారి దగ్గర పోయి మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్తే ఎమ్మెల్యే గారు వచ్చేసి నువ్వు లోకేష్ గారు చెప్పే వరకు మేము చెప్పమంటారంట. మళ్ళీ ఎమ్మెల్యే గారికి ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోమంటారు. అసలు ఏం ముస్లిం మైనార్టీలు అంటే అంత చులకన అయిపోయిందా నాకు అర్థం కాని పరిస్థితి ఇది. గతంలో మనం చూసుకుంటే సాయినగర్లో కూడా చూడొచ్చు, ఒక ముస్లిం మహిళ పైన అస్రా ఆప్టికల్ సంబంధించి ఆయుష్ కూడా ఏ విధంగా అనంతపురం నగరంలో గందరగోళం అయిపోయిన విషయం కూడా మీ అందరూ ఒకసారి గమనించాలా. ఈరోజు ముస్లిం మైనార్టీలకు అంత చిన్న చూపు చూస్తున్నారంటే కూటమి ప్రభుత్వం ఏ విధంగా మంది కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి పోలీసులైనా న్యాయం చేస్తారని చెప్పేసి త్రీ టౌన్ని వీళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిఐ గారు కంప్లైంట్ ఇస్తే కూడా, ఫిర్యాదు ఇస్తే కూడా కేసు నమోదు చేయరు. అసలు సిఐ గారికి అనంతపురం నగరం వాస్తు సరిగ్గా ఉందో లేదో కానీ ముందే తెలియదు. కానీ గతంలో మనం చూసుకుంటే 1 టౌన్లో కూడా ఆయన మిస్సింగ్ కేసు కింద సస్పెండ్ అయిన విషయం కూడా మనకు తెలుసు. మరి నిన్నటి రోజున ఇది 3 టౌన్ సంబంధించి వీళ్ళందరూ పోయి కంప్లైంట్ ఇచ్చినా కూడా అక్కడ నమోదు చేసుకోకపోవడం కూడా ఏ విధంగా వీళ్ళందరూ కూడా టార్చర్ చేస్తున్నారు చెప్పి ఆ మెహతాజ్ గారే ఒక వీడియోలో వచ్చిన విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఒకటే చెప్తున్నా సీఏ గారికి, గతంలో కూడా మేము వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక ర్యాలీ చేస్తే మైనార్టీలు ఏ విధంగా మీరు అబ్బాయిలను ఇబ్బంది పెట్టిన విషయం కూడా మేము గమనిస్తున్నాం. వీళ్ళు ఉద్యోగం చేయమంటే పంచాయతీలు చేస్తున్న విషయం కూడా ఎస్పీ గారు కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూస్తే ముస్లిం మైనార్టీలు బతుకుతెరువు కోసం అక్కడ ఉండే వాళ్ళకు కూడా ఏదో కేవలం వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళని చెప్పి వాళ్ళు పదే చెప్తున్నా కూడా వాళ్ళ కార్యకర్తలకే వీళ్ళు న్యాయం చేయకపోతే ఇంకా సామాన్య ప్రజలకు ఏం చేస్తారో చెప్పేది కూడా కూటమి ప్రభుత్వానికి నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను. పోలీసు వాళ్ళు డ్యూటీ చేసి ఖచ్చితంగా ఎవరైతే న్యాయబద్ధంగా వారి వైపు ఉంటే కన్నా బాగుంటుందని తెలియజేసుకుంటూ, లోకేష్ గారు న్యాయం చేస్తాము, నేను ఖచ్చితంగా మీ అందరికీ నేను అండగా ఉంటానని చెప్పినా కూడా స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, పోలీసులు కాదు, అటు పోలీసులు కేసు నమోదు చేయరు, ఇక్కడ ప్రజాప్రతినిధులు అయితే కూడా మాకేం ఎవరు చెప్పుకుంటావో చెప్పుకుంటారు. అధిష్టానంలో ఉన్నటువంటి లోకేష్ గారిని వీళ్ళు పట్టించుకోకపోతే ఇంకా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ మన అనంతపురం నగరంలో ఏ విధంగా కొనసాగుతున్న చర్యలు మీరు అందరూ గమనించాలా. ఖచ్చితంగా మేము యూజేసీ తరఫున ఖచ్చితంగా మేము మెహతాజ్కి న్యాయపరంగా ఉంటాం, ఆమె ఖచ్చితంగా అండగా ఉంటాం. ఆమెకి న్యాయం జరిగే వరకు యూజేసీ తరఫున అన్ని కులాల సంఘాలతో మేము ఖచ్చితంగా పోరాటం చేసి ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాను.